హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు నుంచి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నానండి. ఈ సిరీస్ పేరు 'పెయిన్ ఇన్ లవ్'. రాత్రి 9:10 నిమిషాలయింది. ఎక్కడా కూడా అరుపులు లేవు, హడావిడి లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక్క వర్షం చప్పుడు తప్ప ఏమీ వినిపించడం లేదు. ఆద్యకి 22 సంవత్సరాలు. ఒక టెక్స్‌టైల్ షాప్‌లో పనిచేస్తూ ఉంది. ఫెస్టివల్ సీజన్ కావడం వల్ల ఆ రోజు షాప్ నుంచి రావడం కొంచెం లేట్ అయింది. బస్ స్టాప్ దగ్గరకి నడిచి వచ్చింది. ఆమె వర్షం వల్ల మొత్తం తడిచిపోయింది. ఒక్కర్తి బస్ స్టాప్‌లో నిలబడి ఉంది. ఆమె తన చేతితో తడి జుట్టుని అటు ఇటు అంటుంది. ఆమె ముఖం నిండా ముత్యాల్లాంటి వర్షపు చినుకులు. ఇంకా బస్సు రావడానికి ఎంత టైం పడుతుందో అనుకుంటూ రోడ్డు వైపు చూస్తుంది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని నిల్చుంది. అంతలో ఆమెకు ఒక గొంతు వినపడింది. డీప్ బట్ సైలెంట్ వాయిస్. ఎక్స్‌క్యూజ్ మీ, అంబ్రెల్లా షేర్ చేసుకుంటారా అని. ఆ వాయిస్ వినపడిన వైపు తిరిగి చూస్తుంది ఆద్య. ఒక అబ్బాయి, టాల్, వెల్ బిల్ట్ బాడీ, సింపుల్ షర్ట్, బ్యాగ్ ఒక పక్క భుజానికి. కానీ అతడి కళ్ళు చాలా కామ్ అండ్ పెయిన్‌తో ఉన్నాయి. చూస్తుంటే అతడు ఏదో పెయిన్ క్యారీ చేస్తున్నట్లుంది. ఆద్య కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది. స్లో అండ్ స్టడీగా చెప్పింది. వద్దు సార్, మీకే అవసరం. మీరు తడిచిపోతున్నారు అంది. అర్జున్ జెంటిల్‌గా స్మైల్ చేసి అంబ్రెల్లా ఓపెన్ చేసి, మీరు అలా నిలబడితే ఇంకా మొత్తం తడిచిపోతారు. పర్లేదు, ఇద్దరం అంబ్రెల్లా షేర్ చేసుకుందాం. ఆద్య దగ్గరకు వచ్చి అంబ్రెల్లా పట్టుకుంటాడు. అతడు కూడా అంబ్రెల్లా క్రింద నిలబడ్డాడు. ఇద్దరూ చాలా దగ్గరగా ఉన్నారు. ఆద్య అతడి కళ్ళలోకి చూసింది. తనకు అతడి కళ్ళల్లో కేరింగ్ కనిపించింది. ఆద్య ఇక్కడ ఏమీ మాట్లాడలేదు. సైలెంట్‌గా నిలబడింది. అప్పుడే చిన్నగా గాలి వీస్తుంది. వర్షం చినుకులతో పాటు ఆద్య హెయిర్ అర్జున్ ఫేస్‌కి తగులుతుంది. అర్జున్ తల ప్రక్కకు తిప్పి ఆద్యను సైడ్ నుంచి చూస్తాడు. ఆమె ముఖం అతడికి అద్భుతంగా అనిపిస్తుంది. అదే టైంలో ఆద్య కూడా అర్జున్‌ని చూస్తుంది. ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం కలుసుకుంటాయి. ఆమెలో ఒక చిన్న వైబ్రేషన్. మనసులో అనుకుంటుంది, ఎవ్వరితోనూ ఎప్పుడూ ఇంత దగ్గరగా, కంఫర్టబుల్‌గా నిలబడలేదు అని. సడన్‌గా పెద్ద శబ్దం. ఆకాశం ఉరిమింది. ఆద్య భయంతో ఇంకా కొంచెం దగ్గరికి జరిగింది అర్జున్‌కి. అనుకోకుండా అంబ్రెల్లా పట్టుకున్న అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె చేతులు మృదువుగా, చల్లగా అనిపించాయి అర్జున్‌కి. కానీ ఆమె పట్టుకున్న విధంలో అతడికి తనపై నమ్మకం కనిపించింది. భయంతో గట్టిగా మూసుకున్న ఆద్య కళ్ళు మెల్లగా తెరిచి చూసింది. ఆమె చెయ్యి అతడి చెయ్యి మీద ఉండడం చూసి ఏం జరిగిందో రియలైజ్ అయ్యి వెంటనే చెయ్యి తీసేసింది. సారీ అండి, భయం వేసింది అంటుంది సిగ్గుపడుతూ. పర్లేదు, ఉరుము వచ్చినప్పుడు భయపడడం నార్మల్. దానికి సారీ ఎందుకు చెప్పడం? నేనేమీ అనుకోలేదు అన్నాడు అర్జున్ ఆమెను చూస్తూ. అతడి మాటలు ఆమెలో ఏదో ఒక స్వీట్‌నెస్‌ని కలిగించాయి. సడన్‌గా బస్సు వచ్చింది. బస్సు ఎక్కడానికి చాలామంది వచ్చారు. వర్షం వల్ల రోడ్డేమో జారుతుంది. జనాలు ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు. ఆద్య కాలు స్లిప్ అయింది. జారి క్రింద పడబోయేంతలో అర్జున్ వచ్చి ఆమె పడిపోకుండా రిస్ట్ పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడంలో రఫ్‌నెస్ లేదు, టైట్‌నెస్ లేదు. జస్ట్ టు కీప్ హర్ సేఫ్. అతడి స్పర్శకి ఆమె ఊపిరి ఒక్క క్షణం ఆగింది. అతడి కళ్ళలో తన పట్ల కన్సర్న్. మెల్లగా అంటున్నాడు, జాగ్రత్తగా చూసి నడవండి. ఇక్కడైతే పట్టుకోవడానికి నేనున్నాను అని. ఆమె స్టడీగా నిలబడిన తరువాత చెయ్యి వదిలేశాడు. ఆర్ యూ ఓకే అన్నాడు. ఆమె గొంతు తడారిపోయింది. జస్ట్ అంది కళ్ళతో సైగ చేస్తూ.
ఆమె గుండెలో, నడకలో ఏదో తడబాటు. ఆద్య జాగ్రత్తగా బస్ ఎక్కి కూర్చుంది. విండో సీట్లో. కానీ ఆమె మైండ్ అంతా అర్జున్ మీదనే. బస్సు డోర్స్ క్లోజ్ అయ్యాయి. అర్జున్ వర్షంలోనే నిలబడ్డాడు, అంబ్రెల్లా క్లోజ్ చేసి. ఆద్యనే చూస్తున్నాడు. చిరుచినుకులు అతడి ముఖంపై పడుతున్నాయి. కానీ అతడి కళ్ళు మాత్రం ఆద్య మీదనే ఉన్నాయి. ఆద్య హార్ట్ బీట్ ఫాస్ట్ అయింది. ఆమె కళ్ళు నీళ్లతో నిండబోతున్నాయి. కానీ ఎందుకు? తెలీదు ఆమెకి కూడా. ఆమెకు ఆ రాత్రి, ఆ బస్ స్టాప్, ఆ రెయిన్, ఆ అంబ్రెల్లా మ్యాన్ ఇవన్నీ మెమరీస్గానే ఉండిపోతాయా అనిపించింది. బస్సు స్లోగా స్టార్ట్ అయింది. అర్జున్ స్లోగా బ్లర్ అవుతున్నాడు. కానీ ఆద్య గుండెలో మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాడు. ఆ చల్లని గాలిలో, వెండి తీగల లాంటి వర్షపు ధారల మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరు తన లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. ఆద్య బస్ విండో మీద తలని పెట్టుకుని ఆలోచిస్తూ ఒక డీప్ బ్రెత్ తీసుకుంది. స్లోగా ఇలా అనుకుంటుంది, ఈ అబ్బాయి ఎవరు? ఎందుకు నా మనసుకు ఇంత దగ్గరగా వస్తున్నాడు? ఇతని రాక వల్ల నా జీవితంలో ఏమైనా మార్పు రాబోతోందా అని. పెయిన్ ఇన్ లవ్ సిరీస్లో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిందండి. మళ్ళీ సెకండ్ పార్ట్లో మిగతా కథను విందాం. మీకు గనక లవ్ స్టోరీస్ వినడం ఇష్టమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.